ఈరోజు అసలు ముందు గెలిచినటువంటి వాళ్ళు 11 మందే. సో నిన్న విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం 11 మందిమే సభలో ఉన్నాము కాబట్టి మనం అక్కడ చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దాదాపుగా ఈరోజు వైసీపీ సభ్యులు ఎవరు కూడా సభకు హాజరు గారనేటితే అనుకోవటం జరిగింది. బట్ అందరూ సభకు హాజరయ్యారు. జగన్ గారు కూడా హాజరయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. ఆయన సభలో కూర్చోలేదు, ఆయన ఛాంబర్కి వచ్చారు, కూర్చున్నారు. ఆయన టర్మ్ వచ్చే వరకు వెయిట్ చేశారు. ఆయన్ను పిలిచిన వెంటనే ఛాంబర్ నుంచి వచ్చారు, డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేశారు. అయిపోయిన వెంటనే మరలా తిరిగి ఛాంబర్కి వెళ్ళిపోయారు తప్ప సభలో మాత్రం కూర్చోలేదు. సో అలాగే జనరల్గా మందడం మీదుగా ఆయన ఎప్పుడు వస్తూ ఉంటారు. అయితే గతంలో అమరావతి తో పాటుగా వైజాగ్, కర్నూలు 3 రాజధానులు అని చెప్పి అనౌన్స్ చేసినప్పటి నుంచి దాదాపుగా 1631 రోజుల పాటు అమరావతి ప్రాంత రైతులు ఈ ఏరియాలోనే, ఈ మందడం ఏరియాలోనే నిరసనలు తెలియజేస్తూ, ధర్నాలు చేస్తూ, టెంట్లు వేసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. వారి బాధను వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో పోలీసులు వీళ్ళని పక్కకు లాగివేయటం, సీఎం వెళ్ళే సభ ఉన్నప్పుడు కానీ లేదంటే వేరే పనుల మీద కానీ సీఎం సచివాలయానికి వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళు కనిపించకుండా పరదాలు కట్టడం కానీ లేదంటే వీళ్ళను అరెస్ట్ చేసి సీఎం వచ్చి వెళ్ళే వరకు లోపల ఉంచటం కానీ, కొంతమందిని బలవంతంగా ఈడ్చుకెళ్ళటం, కొట్టడం, ఇలాంటివి చాలా జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మందడం మీదుగా వచ్చినట్లయితే ప్రజలు నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి వేరొక దారి నుంచి అసెంబ్లీకి వచ్చినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా అసెంబ్లీ బ్యాక్ గేట్ నుంచి లోపలికి వచ్చి నేరుగా ఆయన ఛాంబర్కు వెళ్ళిపోయి ఆ తర్వాత పిలిచినప్పుడు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా తెలిసింది. అయితే ఈ సందర్భంలో అసెంబ్లీ బ్యాక్ గేట్ నుంచి వచ్చేటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది ఆకతాయిలు జగన్ మామయ్య అంటూ కేకలు వేశారని చెప్పి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. జగన్ మామయ్య అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి భారీగా ఆ వీడియోని ట్రెండింగ్ చేస్తున్నారు. మరి ఏం జరిగిద్దో చూద్దాం.